నెట్‌ఫ్లిక్స్‌కి సంబంధించి ఏదైతే మొన్నే మాట్లాడుకున్న నెట్‌ఫ్లిక్స్‌లో ఎవరు ఇలాంటి సినిమాలు తీస్తున్నారు? ఎందుకు తీస్తున్నారు? దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు అన్నటువంటిది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌కి సంబంధించి ఏదైతే 'గాస్కోర్ పండిత్' టీజర్‌లో బ్రాహ్మణులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని వెంటనే దాన్ని తొలగించాలని కేంద్రం నెట్‌ఫ్లిక్స్‌ని ఆదేశించింది. వాణిజ్య ప్రయోజనాల కోసం హిందువులను కించపరిస్తే కఠిన చర్యలు తప్పని ఈ సందర్భంగా బీజేపీ స్పష్టం చేసింది. దర్శకుడు నీరజ్ పాండే గత ట్రాక్ రికార్డును గురించి కూడా ప్రస్తావించింది. కావాలనే హిందూ వ్యతిరేక విషం చిమ్ముతున్నాడని ఆరోపించింది. ఏ వెన్స్‌డే అండ్ బేబీ అన్నటువంటి దాంట్లో ఇస్లామిక్ టెర్రరిజాన్ని కప్పిపుచ్చడానికి హిందువులే దాడులు చేస్తున్నట్టుగా చూపించడం, స్పెషల్ 26 అండ్ కాకి వాస్తవానికి ముస్లిం గ్యాంగ్స్టర్లు చేసే నేరాలను పూజలు చేసే హిందువులను ఎత్తున రుద్దడం, స్పెషల్ ఆప్స్ అలాగే ఐఆర్ఏ భారతీయ ఆర్మీ అధికారులు దేశద్రోహులుగా చూపించడం, ఇట్లాంటివన్నీ కూడా ఒక వ్యూహాత్మకంగా చేసుకొస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకుని తన ఉద్దేశం ముస్లిములు ఉగ్రవాదులుగా మారడానికి బలమైన కారణాలు ఉంటాయని చూపిస్తూ హిందువులు మాత్రం కారణం లేకుండానే విలన్లుగా చూపించడం, ఇప్పుడు అవన్నీ కల్పిత కథలు అన్నటువంటి కథలు చెప్తున్నటువంటి అంశాన్ని ప్రస్తావిస్తుంది బీజేపీ.